ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. కంగారు పడగండి. ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. చూడండి ప్రక్రియ కొంచెం భిన్నంగా ఉండబోతోంది. ఎక్స్ హౌస్ మేట్స్ మిమ్మల్ని నామినేట్ చేయబోతున్నారు. వారి తలపై షుగర్ బాటిల్ ని పగలగొట్టి నామినేట్ చేయండి. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి. నన్ను ఎంటర్టైన్ చేయండి. ప్రేరణ రాగానే మొదలెట్టావా? ఊరుకన్నా నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. కిచెన్ లో వర్క్ ఇస్తున్నప్పుడు గౌతమ్ ది ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేసిన నువ్వు అన్నది నిజమే. ఈ ఢిల్లీ సూరికి సిల్లీ సెంటిమెంట్స్ ఉండవు. ఎట్లా రియాక్ట్ అవుతావని నేను ఒక్క నిమిషం గౌతమ్. ఇప్పుడు నా పేరు వచ్చింది, నన్ను రెస్పాన్సిబుల్ అన్నావు కదా, అందుకే వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? వాట్ డు యు థింక్ ఆఫ్ దిస్? ఇస్ ఇట్ డైరెక్ట్? నేను నా డిఫెన్స్ చేసుకుంటున్నా గౌతమ్. ఒక్క నిమిషం. రెస్పాన్సిబుల్ అని నన్ను ఎట్లా అంటావు? నీ డిఫెన్స్ ఏంటి మమ్మీ ఎవడీడు? పృథ్వీని ఎందుకు నామినేట్ చేసినావు నిఖిల్? కేర్లెస్, ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టి. నేను ఎప్పుడూ మోసపోలేదు. ఫస్ట్ టైం ప్రేమతో మోసపో. నువ్వు మంచి పాయింట్ పెట్టినా అని అనుకున్నది ఎప్పుడైనా బెస్ట్ మూమెంట్ ఉన్నా నీకు? నిఖిల్, యష్మిది అండ్ యోర్స్, వాట్ ఎవర్ షీ ఫెల్ట్ షీ సెడ్. when she had that feeling I really cut it off. అంటే ఎస్ ఈ మాటలు మాట్లాడలే. తప్పుంటే నీ జోలికి నేను వచ్చేదాన్ని కాదు. చెప్పను బ్రదర్. ఓకే, గాడ్ బ్లెస్ యూ. విష్ యూ ద సేమ్. No Nikhil, no. What you did there was wrong. What did I did there was లేదండి. మనుషులు కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. Okay, as if I have feelings. ఏదో నీ మీద పడి చస్తున్నట్టు పోట్రే అయ్యింది. ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. నా ఫస్ట్ నామినేషన్ వచ్చేసి పృథ్వీ. కంట్రోల్. ఒక మనిషి స్ట్రెంగ్త్ అన్నది జస్ట్ ఫిజికల్ మీదే డిపెండ్ అవుతుందని నేను అనుకోను. కాదు, ఏడుస్తున్నట్టు ఏడల్లో ఎవరికైనా అనిపించిందో చెప్పి నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. నువ్వు పోరాడితే బాగుంటదని. ఏ వీరుడు, నీతో పోరాడలేదు నేను. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ప్రేరణలో రూడ్నెస్, అవతల వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం నేను కామన్ గానే చూశాను. నువ్వే కంగారు పడ్డావు. నేను టాస్క్ లో నిఖిల్ మీ ఇద్దరిని రఫ్ గా హ్యాండిల్ చేశాడని చెప్పి మీరు అనుకున్నారు. పాయింట్ తోటి నిఖిల్ నువ్వు నామినేట్ చేసి ఉండొచ్చు, కానీ నీ టీం వాడైన గౌతమ్ ని నువ్వు నామినేట్. అది నా బలహీనత. రాంగ్ రీజన్ నిఖిల్ మీద ఉన్నప్పుడు ఎందుకు చెయ్యవు అనేది జనాల క్వశ్చన్. అవినాష్ రోహిణిని సేవ్ చేసి నిఖిల్ ని నామినేట్ చేశాడు. నిఖిల్ కూడా లైట్ తీసుకున్నాడు, కానీ నీకెందుకు పెయిన్ అయింది? అది రామ్ నిఖిల్ వచ్చి అవి పీకడానికి వచ్చాడు. అరే నువ్వు అక్కడ పీకరా, నిఖిల్ నేను డైరెక్ట్ చేస్తున్నావు అంటే ఏంటంటే ఇట్స్ ఎ గ్రూప్. సరపక రాయి